నమస్కారం వీటీ న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో నేటి నుంచి తెరుచుకున్న దేవాలయాలు, దర్శనం కోసం ఆలయాలకు తరలివస్తున్న భక్తులు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ, అందరినీ ఆదుకుంటున్నామన్న చీఫ్ విప్ భాస్యం వినయ్ భాస్కర్. కొల్లాపూర్ పట్టణంలోని కిరాణా దుకాణంలో అగ్ని ప్రమాదం, బాధితుల్ని ఆదుకున్న ఆర్యవైశ్య సంఘం. క్రిమి సంహార మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ రైతులను ఆదుకోకపోతే ఉద్యమం చేస్తామన్న కాంగ్రెస్ నేతలు. కామారెడ్డి జిల్లా తిమ్మపల్లి గ్రామంలో వివాహిత ఆత్మహత్య, భర్తపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు. ఇక వివరాలకు వెళ్తే నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రీ జ్ఞాన సరస్వతి మహంకాళి అమ్మ మహాలక్ష్మి అమ్మవార్లకు వేకుజామున వేద మంత్రోచ్చారణలతో ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా విశేష పూజలు నిర్వహించారు. ప్రాతకాల సమయంలో అభిషేకం, అర్చన, హారతి, గణపతి పూజ, కలశ పూజ నిర్వహించారు. వ్యాస మహర్షి మందిరంలో వ్యాస మహర్షికి ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు చేశారు. అనంతరం ఉదయం 7 గంటలకు భక్తులకు సరస్వతి అమ్మవారి దర్శనాన్ని అనుమతించారు ఆలయ అధికారులు. భక్తులు వేకుజామున ఆలయానికి చేరుకొని ప్రత్యేక క్యూ లైన్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ తలుపులు చాలా రోజుల తర్వాత తెరుచుకున్నాయి. కరోనా మహమ్మారి వల్ల 79 రోజులుగా భక్తులకు సీతారామచంద్ర స్వామి దర్శనం లభించలేదు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు నేటి నుంచి ఆలయ తలుపులు తెరుచుకోవడంతో భక్తులకు దర్శన భాగ్యం లభించింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయ సిబ్బందితో పాటు దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. మాస్క్ లేనిదే ఆలయంలోకి ప్రవేశం లేదని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మానిటరింగ్ చేయటకు ఒక నోడల్ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. సూచించిన విధముగా అన్ని చర్యలను పాటిస్తూ శ్రీరామచంద్రుల చక్కంజోర్ధ్వకరేణ బాహుబలే శంఖం సదం దక్షిణే భ్రాణందరదాతపత్రమేయం భద్రాద్రిమూర్తిస్థితం కేయూరాదివిభూషితం ద్రౌపదీం సౌమిత్రయుక్తం భజే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మనకి కరోనా రావడం వల్ల దాదాపుగా 2 నెలల బట్టి స్వామివారి దర్శనాన్ని భక్తులకి ఇవ్వలేకపోవడం జరిగింది. మనందరి అదృష్టవశాత్తు ఈ రోజు నుండి భక్తుల దర్శనానికి అనుమతించడం గవర్నమెంట్ వారి అనుమతించడం జరిగింది. అందువలన దేవస్థానం నుండి ఈ భక్తులు ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు వెలువరించడం జరిగింది. అలాగే తప్పనిసరిగా మాస్క్ ధరించి శానిటైజర్ తోటి మరి చేతులు శుభ్రం చేసుకుని, అలాగే థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వారి శరీర ఉష్ణోగ్రత ఎలా ఉంది ఏంటి అనేటువంటి స్వామివారి దర్శనానికి భౌతిక దూరాన్ని 6 అడుగులు పాటిస్తూ మరి ఇక్కడ వారికి డబ్బాల్లాగా గీయడం జరిగింది. 6 అడుగులకు ఒకటి. దాని ద్వారా స్వామివారి దర్శనానికి భక్తులు అనేక మంది వచ్చి
మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య 80 రోజుల తర్వాత వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. ఉదయం 4 గంటలకు స్వామివార్లకు సుప్రభాత సేవలను ఆలయ అర్చక స్వాములు నిర్వహించారు. ప్రాతకాల పూజలను చేశారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులకు లఘు దర్శనాలకు అనుమతినిచ్చారు. ఓపెన్ చేయి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గత కొన్ని రోజులుగా కోవిడ్-19 నిబంధనల ప్రకారం మూసివేయబడినది. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఈరోజు తెల్లవారుజామున శ్రీ స్వామివారి ఆలయము తెరవబడినది. భక్తులకు ఉదయం 6:30 నుంచి సాయంత్రం 6 గంటలకు సర్వదర్శనం ఏర్పాటు చేయబడినది. భక్త పూజలు ఎలాంటి పూజలు లేవు. పూజలు ఆన్లైన్లో చేసుకోగలరు. ఇంటి విషయాన్ని భక్తులు గమనించగలరు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం స్థానిక రామాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయాలతో పాటు అన్ని ప్రముఖ దేవాలయాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ మాస్క్ ఉంటేనే భక్తులకు దర్శనం కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సామాజిక దూరం పాటించాలని ఈ సందర్భంగా భక్తులను కోరారు. ఓకే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ప్రభుత్వ ఆదేశం మేరకు దాదాపు 80 రోజుల నుండి మన గుళ్ళని కూడా మూసివేశాము. ఈరోజు అదే ప్రభుత్వం ఆధారం మేరకు ఈరోజు స్వామివారికి ఆరాధన ముగించుకొని దర్శనం కోసంగాను భక్తులందరినీ కూడా అనుమతించాము. భక్తులకి మాస్కులు ఉంటేనే మన గుళ్ళోకి అనుమతించడం జరిగింది. అలానే ప్రతినిత్యం మన గుళ్ళో ఎలా అయితే తీర్థప్రసాదాలు వితరిస్తారో అవి ఈ రోజు నుండి బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే అది కూడా ప్రభుత్వ ఆదేశం మేర కోసంగానే జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా భక్తులు వారి సమస్యలన్నీ కూడా తొలగించుకోవడం కోసంగానే ఇది ప్రభుత్వం అంతా కూడా మనకు చెప్పడం జరిగింది. భక్తులు ఎవరైనా దర్శనానికి వస్తే స్వామి యొక్క దర్శనం మాత్రమే భక్తులందరికీ చెంది ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. కరోనా కష్టకాలంలో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వరంగల్ అర్బన్ 44వ డివిజన్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏ వ్యక్తి కూడా ఆకలితో ఉండకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. పేదరికంలో ఉన్న ప్రజలకు సామాజిక సేవా సంస్థలు ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, కార్పొరేటర్ అనిశెట్టి సరిత, డివిజన్ అధ్యక్షుడు వేణుగోపాల్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని కిరాణా దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నష్టపోయిన బాధితునికి ఆర్థిక సహాయం అందించారు. గత మే నెలలో పెట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామానికి చెందిన గుంత శ్రీనివాస్ శెట్టి కిరాణా దుకాణంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. అతని స్వగృహంలో నిర్వహించే కిరాణా షాప్ దగ్ధం కావడంతో వారిని ఆదుకునేందుకు కొల్లాపూర్ ఆర్యవైశ్య సంఘం వారు బాధితునికి 60,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. వాసవి క్లబ్ జోనల్ చైర్మన్ అర్ధం రవి మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుతోట సుదర్శన్, అడ్వకేట్ బాలేశ్వరయ్య, శేషయ్య, రాజశేఖర్, బాలయ్య, అర్ధం శ్రీనివాస్, రామ్ ప్రసాద్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
క్రిమి సంహార మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రైతును రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చీటి ఉమేష్ రావు పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివంగాలపల్లి రైతు మహిపాల్ రెడ్డిని పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రైతుల బాధలు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం రైతుకు మెరుగైన వైద్యం అందించి 5 లక్షల రూపాయల ఖర్చుల నిమిత్తం సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొమ్మటి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. డెమోక్రసీకి విలువలు తెలియదు మీకు, కానూన్ తెలియదు మీకు, మాకు కూడా తెలుసు కానూన్. మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు? మన ముస్తాబాద్లో పెట్టిండ్రు, ఎల్లారెడ్డిపేటలో పెట్టిండ్రు. మంత్రి పర్యటన వస్తుంది కాంగ్రెస్ కార్యకర్త అరెస్ట్ అవుతారు. తలకాయ లేదా మీకు? ఏమన్నా మీకు మెదడు పనిచేస్తలేదా? దమ్ము లేదా మీకు? ప్రజలకు జవాబు ఇప్పుకొని డిఫరెంట్ అధికారం మేము మాట్లాడుతున్నాం, మీడియా ముఖంగా మాట్లాడుతున్నాం, బహిరంగంగా షార్ట్ మాట్లాడుతున్నామా మీ వైఫల్యాల మీద? మేము మమ్మల్ని అడ్డుకోవడం ఇవన్నీ మీ కార్యక్రమం సరైనది కాదు. నేను ఎస్పీకి చెప్తా ఉన్నా, కలెక్టర్ చెప్తా, మీరు టీఆర్ఎస్ కార్యకర్తలాగా టీఆర్ఎస్ జిల్లాకు అధ్యక్షులాగా పనిచేస్తున్నారు. ఒకళ్ళు హానరీ ప్రెసిడెంట్, ఒకళ్ళు ప్రెసిడెంట్. కలెక్టర్ ఏమో హానరీ ప్రెసిడెంట్, ఎస్పీ ఏమో ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ జిల్లాకు. ఏమనుకుంటారు? టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తారు. మీరు ఐఏఎస్ ఐపీఎల్ చదువుకొని మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు? కాంగ్రెస్ గారికి అరెస్ట్ చేస్తే మీకు హక్కు ఎక్కడే? మీ అంతు తెలిచేస్తాం మేము. ఇక మీరు ఇంకొక కార్యకర్తలు కనుక ముట్టుకున్నాను ఈ సభ మేము ఎస్పీ ఆఫీస్ కూడా కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తాం, మేము ఓరా వేస్తాం. మేము ఏమనుకుంటున్నారు? మీరు అంత ఈజీగా అనుకోకండి. ఊరుకున్నాక ఎక్కువ తమాషాలు చేస్తాం. కాబట్టి నేను కలెక్టర్కి ఎస్పీకి ఇద్దరికి వార్నింగ్ ఇస్తున్నా. మర్యాదగా మీరు మంత్రికి ఏది తొత్తులుగా పనిచేయకండి. మీరు ఒక ఆఫీసర్లకు బ్యూరోక్రాట్స్గా బిహేవ్ చేయండి, ప్రజలకు సేవ చేయండి. తమాషాలు చేస్తే చాలా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా నేను మళ్ళీ ఫైనల్గా చెప్పేది అంటే మహిపాల్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. కాబట్టి అతను ఇమీడియట్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాలి, మంచి క్వాలిటీ ఒక మంచి వైద్యాన్ని అందించాలని చెప్పినాడు. అతనికి డబ్బులు కూడా ఇవ్వాలి, అతను రికవరీ పూర్తి చేయించాలి. అతను ఖర్చు పేద కుటుంబం కాబట్టి డెఫినెట్ 5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇవ్వాలి. మీరు మునగాళ్ళు అయితే, నేను నచ్చి మాట్లాడిన చాలా పోటుగాళ్ళు అయితే మీరు పని చేయండి. మీకు దమ్ములుంటాయి. ఇక్కడికి వచ్చి టీవీలో కూడా మాట్లాడిపోడు కాదు, కాంగ్రెస్ తిట్టుకోడు కాదు. మీకు తెలివికి ఉంటే ఈ పని చేయండి. మీరు అధికారం ఉన్నారు కదా, సిరిసిల్లలో గెలిచినారు, వేములవాడలో గెలిచినారు, అంతలో గెలిచిరు కదా, మరి ఏం బిక్తున్నారు మీరు? రాండి చేయండి, పేదవాళ్ళకి సాయం చేయండి. ప్రభుత్వం పేదవాళ్ళ కోసం ఉందా, లేకుంటే సోకాల్ లీడర్లకు కాంట్రాక్టర్ల కోసం ఉందా? చాలా ఉన్నాయి మీ విషయాలు బయటకు తీస్తాం. ఇప్పుడుగా ఒక్కొక్కరు రోడ్డు మీద తిరగకపోవాలి టీఆర్ఎస్ లీడర్లు అనుకుంటారు, తమాషా చేస్తున్నారు. మేము ఊరుకున్నా కోసం మీకు నగరాలు ఎక్కువైనాయి. మేము దిగుతున్నాం, రంగంలో దిగుతున్నాం. మీ యొక్క చరిత్ర మొత్తం రోడ్డు మీద తీసుకొస్తాం. మర్యాదగా చెప్తున్నాం, మీరు అధికార పార్టీ నాయకులుగా ఉంటే మీరు బాధ్యతగా వ్యవహరించాలి. కానీ వాని మీద వీరి మీద కక్షలు తీసుకుంటాం, వాడిని ఇచ్చేస్తాం, వాడిని నచ్చేస్తామంటే మీ తరం కాదని చెప్తున్నా. మేము కనుక సీరియస్ తీసుకుంటే మీరు రోడ్ల మీద ఎవరు తిరగలేదు. టీఆర్ఎస్ లీడర్లకు నేను వార్నింగ్ ఇస్తున్నా. మొట్టమొదలు చెప్పండి మీ మంత్రికి, ఎవరిని అరెస్ట్ చేసినా ఊరుకునే లేదు. ఏ టీఆర్ఎస్ లీడర్ రోడ్ల మీద తిరగని మేము మీకు అంచనా ఇప్పుడు చూపెడతాం కాంగ్రెస్ తాడాకేందో. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు మహిపాల్ రెడ్డి గారికి అయితే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇస్తూ ఇమీడియట్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. అతను ధాన్యం కూడా తీసుకున్నారని తెలిసింది. ఓకే, ఆ ధాన్యం తీసుకుని ధాన్యం డబ్బులు ఇచ్చేయండి. వెంటనే ఇమీడియట్గా అతను 5 లక్షల రూపాయలు ఇచ్చారని ఆయన తీసుకుపోవాలని కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ యోజన విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యోజన విభాగం నాయకులు మాట్లాడుతూ బీజేపీ నాయకులు టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్యపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు. తోట ఆగయ్య గతంలో ఎన్నో పదవుల్ని తృణప్రాయంగా వదిలేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాజకీయాల్లో రాకముందే పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిన తోట ఆగయ్యపై అవగాహన లేని నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు ఎడ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పథకాలు ఇలా సారుకు పూలాభిషేకాలు కావచ్చు, పాలాభిషేకాలు కావచ్చు, ఇంకా ఎలాంటివి కావచ్చు, ఇండ్లలో ఫోటోలు పెట్టుకొని మొక్కుతారు. కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దాన్ని ఎవరు పట్టించుకోకుండా వీళ్ళ కళ్ళకు కనబడతలేవా, ఈ లోకల్ ఉన్న నాయకుల కళ్ళకు కనబడతలేవా అని నేను వాళ్ళని విమర్శిస్తున్నాను. ఇంకొకసారి ఇదే విధంగా తోటాగన్న గారి మీద కానీ, ఆయన తోటాగన్న జిల్లా ఇన్ఛార్జి, అది సార్ చెప్పిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. ఆయన మీద ఇలాంటి బుడతజలు కార్యక్రమాలు ఎప్పుడు ఏ సంఘటనలో కానీ ఇంకోసారి ఎప్పుడైనా జరిగినా కానీ మేము ఊకోము. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, చేసి చూపిస్తామని మీకు హెచ్చరిస్తున్నాం అందరికీ. అందులో పార్టిసిపేట్ చేసిన బీజేపీ నాయకులకు అందరికీ ఖబర్దార్ అని చెప్తున్నా. మీ బండి సంజయ్ గారు ఎన్ని అబద్ధాలు ఆడుతారో ఫస్ట్ మీరు గుర్తించిన తర్వాత మా మీద మీరు మాట్లాడండి. అప్పుడు మేము మాట్లాడతాం దాని గురించి. మమ్మల్ని అడగండి, మేము సమాధానం చెప్తాం. సమాధానాలు మా దగ్గర అన్నీ ఉన్నాయి. నేను వీర్నపల్లి మండల యూత్ అధ్యక్షుడిని, పేరు ప్రవీణ్ కుమార్. నిన్నైతే ఏదైతుందో బీజేపీ పార్టీకి చెందిన కొందరు మండల నాయకులు తోటాగన్న గారి మీద ఇష్టం వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేశారు. తోటాగన్నకున్న రాజకీయ అనుభవంలో మీకున్న చారణవంతం కాదు, పైసవంతం కాదు. మీరు మాట్లాడిన అది మీ వ్యక్తిత్వానికే వదిలిపెడుతున్నాం. బండి సంజయ్ అనే వ్యక్తి మద్దిమల్ల గ్రామాన్ని
ఒక సంవత్సరం అవుతుంది దత్తత గ్రామాన్ని తీసుకొని. ఇంతవరకు ఒక్కసారి వచ్చి విజిటింగ్ చేసిన పాపాన లేదు. అటువంటి మా అక్కడ ఉన్న పరిస్థితుల మీద మీరు పోరాటం చేయాలి. కానీ ఒక రాజకీయంగా ఎదుగుతున్న వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి మీద మీరు పబ్లిసిటీ కావడానికి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే అది సరైన పద్ధతి కాదు. ఇంకోసారి ఇలాంటివి జరిగితే మాత్రం ఊరుకుండే లేదు. ఇలాంటివి జరిగితే మీ పార్టీలో మీరు కంట్లో వచ్చుకున్నట్టే మీకే ఇబ్బంది తప్ప మాకే మాత్రం ఒరిగేది ఏమి ఉండదు. అది ఇంకోసారి ఇలాంటివి మాత్రం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. తోట ఆగన్న అంటే అదొక బ్రాండ్ పేరు. ఎల్లారెడ్డిపేట మండలంలోనే కాదు, కొత్తగా ఏర్పడ్డ సిరిసిల్ల జిల్లాలోనే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో ఆయన అధికార ప్రతినిధిగా పనిచేసిండు. దాదాపు 20 సంవత్సరాలు ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా, ఒక జెడ్పీటీసీగా, ఒక పార్టీ ఉద్యమ పార్టీ నాయకునిగా 20 సంవత్సరాల నుంచి ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు. ఏ రాత్రి ఆపదొచ్చినా, ఏ మధ్యాహ్నమైనా, ఏ క్షణంలో ఫోన్ చేసినా మీకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి ఆయన వంతు సహాయ సహకారాలు చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళి సహాయం చేసే వ్యక్తి. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని మీరు విమర్శించడం అనేది ఆయన కాలి గోటి కూడా మీరు సరిపోరు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని 14వ వార్డు కౌన్సిలర్ నూర్జహాన్ బేగం ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఇంటింటి నీరు వాటర్ ట్యాంకుల ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 14వ వార్డు వీధుల్లో పరిస్థితిని ఎమ్మెల్యే ఎం భూపాల్రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు కష్టపడి నారాయణఖేడ్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుబీనా నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, మాజీ ఎంపీటీసీ ముజామిల్, వివిధ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో గతంలో గ్రామ పంచాయతీ ఉన్న సందర్భంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతోమంది సర్పంచులు మారిపోయినారు, ఎమ్మెల్యేలు మారిపోయినారు, ఎంపీలు మారిపోయినారు. కానీ నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు, ఈ మున్సిపాలిటీ ప్రజలకు తాగడానికి నీళ్ళకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. ఒకవేళ సింగూరు నిండా నీళ్లు ఉన్నాను కూడా నారాయణఖేడ్కి మాత్రం 15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి గతంలో లేకుండే. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భాగీరథ పథకం ద్వారా కూడా మనం అన్ని పనులు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కంటిన్యూస్గా డైలీ మిషన్ భాగీరథ ద్వారా కూడా 15 లక్షల లీటర్ల నీళ్లు నారాయణఖేడ్ పట్టణానికి, కేవలం నారాయణఖేడ్ పట్టణానికే మనం అందించడం కూడా జరుగుతుంది. దాంతోపాటు మరి మున్సిపల్ మొన్న ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో మా చైర్మన్, మా కౌన్సిలర్లు గెలిచారు, మా చైర్మన్ కూడా మాదైంది. ఆ తర్వాత ఈ 14వ వార్డు కౌన్సిలర్ గారు నూర్జహాన్ గారు, తాను అంటే ఈ మిషన్ భాగీరథ నీళ్లు ఒకరోజు వస్తాయి, ఒకరోజు రావు, ఆల్టర్నేట్ డేస్ ఇస్తుండ్రు. మరి కొన్ని సందర్భాల్లో ఎక్కడన్నా అక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, పైప్ లైన్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇబ్బంది పడుతుందని చెప్పేసి మరి వాళ్ళ 14వ కౌన్సిలర్ వార్డుకు టోటల్గా కూడా సపరేట్గా ఇంకొక లైన్ వేయించేసి, బోర్లేసి 2 బోర్లేసి సపరేట్గా ఇంకో లైన్ వేయించేసి ప్రతి ఇంటికి నల్ల పెట్టించి ఈరోజు నీళ్ళు తాకిస్తుందంటే. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఇళ్లలో ఉన్న పనికిరాని వస్తువుల సేకరణ కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ సహకరించి పరిశుభ్రత దిశగా అడుగులు వేయాలని సూచించారు. పలువురు స్వచ్ఛందంగా తమ ఇళ్లలోని వస్తువులను అందజేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు గత నెల 10వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికానికి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు మన ఇళ్లలో ఉన్నటువంటి పాత సామాన్లో నిల్వ ఉన్నటువంటి నీరు కారణంగా దోమలు చేరి అనేక వ్యాధులకు కారణమవుతున్నటువంటి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, టైఫాయిడ్ కానీ తదితర వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి
ఇటువంటి నీళ్లను నిల్వ ఉన్నటువంటి ప్రదేశాలు కానీ, పాత్రలు కానీ, టైర్లు కానీ, ఇంకా రకరకాలుగా కుండీలు కానీ ఇవన్నీ కూడా వీటి పాత్రలలో నిల్వ నీరు కారణంగా ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇది వానాకాలం కాబట్టి, వర్షాకాలం కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు కె.టి. రామారావు గారు తెలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా మన గత 2-3 వారాల నుంచి అనేక డివిజన్లలో 5 వారాల నుంచి ప్రథమంగా మా ఇల్లు, మా క్యాంప్ ఆఫీస్తో పాటు పరిసర ప్రాంతాలను కూడా శుభ్రపరుస్తూ ఈరోజు 44 డివిజన్లో మా స్థానిక కార్పొరేటర్ సరిత గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్లందరినీ కూడా చైతన్యవంతపరుస్తూ మరి స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ ప్రసాద్ గారు ఇంట్లో ఉన్నటువంటి మరి ఆ చెత్తా చెదారాన్ని కూడా తీసేయడం కాకుండా వారికి అపరాధ రుసుము కూడా ఎంహెచ్ఓ గారు మరి 100 రూపాయలు ఫైన్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ సందర్భంగా నగర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మీ ఇళ్లలో కానీ పరిసర ప్రాంతాలలో కానీ మరి ఈ నిల్వ నీళ్లు ఉండే పాత్రలు, కూలర్లు కానీ, కుండీలు కానీ ఇవన్నీ ఉంటే శుభ్రం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా తిమ్మకపల్లి గ్రామంలో కుమ్మరి సుశీల తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 35 సంవత్సరాలు. విషయం తెలిసిన వెంటనే దేవునిపల్లి ఎస్ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సుశీలది ఆత్మహత్య కాదని, అది హత్య అని ఆరోపించారు. సుశీల భర్త చక్రధర్ తమ కుమారులు కలిసి ఉరివేశారని అనుమానం వ్యక్తం చేశారు. చక్రధర్ ఇంటి ముందు సుశీల కుటుంబ సభ్యులు, బంధువులు నిరసన వ్యక్తం చేశారు. సుశీలకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా చూడాలని వేడుకున్నారు. గ్రామంలో కమ్మరి సుశీల భర్త పేరు చక్రధరి. ఈమెకు నిన్న మధ్యాహ్నము ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని చనిపోయింది. అయితే ఈమెకు 20 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. ఈమెకు 3 కుమారులు ఉన్నారు. అయితే ఈమె నిన్న ఎవరు లేని సమయంలో ఇంట్లో దూలానికి నైలాన్ తాడుతోటి ఉరేసుకొని చనిపోయింది. అయితే చనిపోయిన తల్లిదండ్రులకు, ఆమె బంధువులకు ఈమె మరణం పైన అనుమానం ఉన్నదనేసి దరఖాస్తు చేయడం జరిగింది. ఇటు దరఖాస్తుపై దేవనపల్లి పిఎస్ నందు కేసు నమోదు చేయబడినది. దాన్ని పోస్ట్ మార్టం కోసము వాడిని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. తదుపరి పోస్ట్ మార్టం అనంతరం ఏ విధంగా వస్తే దానిపైన తదుపరి చర్య తీసుకుంటాం. నేను చనిపోయిన ఆమెకి వదిలిన అవుతాను. ఆమె డెడ్ బాడీ చూడడానికి మేము నిన్న వెళ్ళాము. వెళ్తే మాకు ఎవరు సహకరించకపోతే తను చూసిన టైమింగ్లో అది చనిపోయి ఆమంతలో ఆమె వేసుకున్నట్టుగా లేదు, చనిపోయి చంపేసి వేసినట్టుగా ఉంది. దానివల్ల మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం అందరితో. మాకు దయచేసి న్యాయం చేయండి. మా ఆడబిడ్డ కోసం ఎస్పీ మేడం గారు అందరికీ దయచేసి చెప్తున్నాను, ఇలాంటి ఆడకూతురులకి ఎవరికి ఇలాంటి బతుకు రాకూడదు. ఇవాళ మాకు ఆడకూతురు వల్ల ఇంకొకరికి రాకుండా చూసుకోండి మేడం గారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో అధికారులు ఉదయమే ఫైర్ ఇంజిన్ సహాయంతో హైడ్రోక్లోరైడ్తో ఆరూరు గ్రామాన్ని పిచికారీ చేయించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా స్థానికులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీడియో కాలా
బ్రహ్మాండమైన పిచికారీ జగరం నడుస్తుంది సార్. మాది ఈ సుబ్బయ్య వచ్చిందా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్రంలో నేటి నుంచి తెరుచుకున్న దేవాలయాలు, దర్శనం కోసం ఆలయాలకు తరలి వస్తున్న భక్తులు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ, అందరినీ ఆదుకుంటున్నామన్న చీఫ్ విప్ డాక్టర్ వినయ్ భాస్కర్. కొల్లాపూర్ పట్టణంలోని కిరాణా దుకాణంలో అగ్ని ప్రమాదం, బాధితుల్ని ఆదుకున్న ఆర్యవైశ్య సంఘం. క్రిమి సంహార మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ రైతులను ఆదుకోకపోతే ఉద్యమం చేస్తామన్న కాంగ్రెస్ నేతలు. కామారెడ్డి జిల్లా తిమ్మపల్లి గ్రామంలో వివాహిత ఆత్మహత్య, భర్తపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు. సమగ్ర సమాచార శ్రవణకై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.